రేపటిని భవిష్యత్తును కూర్చిన తలంపుతో ఇప్పుడే దిగులు పడి చావుకు దగ్గర అవుతూ ఉంటారు కొంతమంది. రేపటిని గూర్చి నీవు అతిశయించొద్దని సామెతల్లో ఉంది. రేపటిని గూర్చి అతిశయించొద్దని సామెతల్లో ఉంది. రేపటిని గూర్చి ఆలోచించొద్దని మత్తయి సువార్తలో ఉంది. రేపటిని గురించి ఆలోచించొద్దు, రేపు దాని సంగతి గురించి ఆలోచించింది ఏనాటికి ఈడ ఆనాటికి చాలును అన్నాడు. దాని అర్థం ఏంటి? మనిషి హృదయంలో కదిలించేవి ఈ రెండు. ఒకటి ప్రేమలను గూర్చినటువంటి కదలిక, రెండవది తన జీవితం తన భవిష్యత్తును గూర్చిన కదలిక. ఈ రెండు కీలకమైనవి. ఆయన అంటాడు, ఇప్పటిదాకా ఇలా సాగింది, ఇక నెక్స్ట్ ఏంటో నా కథ నాకు అర్థం కావట్లేదని ఇప్పుడే కంగారు పడిపోయి కొంతమంది పేషెంట్లు అవుతారు, కొంతమంది చావుకు దగ్గర అవుతారు, కొంతమంది ఆలోచనలో జుట్టు బీక్కుంటారు, కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు. రేపటిని కూర్చున్న ఆలోచన 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 భయం. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. రేపటి రూపం నీకు తెలుసా అని అడుగుతున్నాడు ఆయన. ఎంతమందికి తెలుసో చేతులు ఎత్తండి. రేపటి రూపం ఏందో నీకు తెలుసా అంటే, రేపటి రూపం అంటే ఏంటో తెలుసా? ఆయనకి నేను అడిగిన ప్రశ్న అర్థమైందా మీకు? రేపు ఎలా ఉంటుందో నీకు తెలుసా? రేపటి రూపం నీకు తెలియనప్పుడు, దాని విషయంలో నీ క్లారిటీ లేనప్పుడు నువ్వెందుకు నీ సొంత ఊహలతోకి వెళ్ళిపోతావు? ఇప్పుడు ఎక్కువ శాతం మంది రేపటిని కూర్చి నెగిటివ్గా ఆలోచించుకుంటారు. అబ్బో రేపు ఏం జరిగిద్దో. కొంతమంది ఇప్పటి నుంచి డబ్బులు దాచి పెట్టుకుంటారు, రేపు పెద్ద రోగం వస్తే చూపించుకోవాలని. గ్యారంటీగా సంభవించింది. అదే భవిష్యత్ జాగ్రత్త కోసం బ్రదర్, భవిష్యత్ జాగ్రత్త జాగ్రత్త పడు కాదంటలేదు. కానీ ఊహించే ఊహలు ఎలా ఉన్నాయో తెలుసా? రేపు ఎలా అయిపోయింది, రేపు అలా అయిపోయింది, రేపు నా కథ ఏమైపోయిందో, ఎలా మారిపోద్దో ఏమో అని రేపటిని గురించి దాని రూపం తెలియని వీళ్ళు, తెలియని మనం ఇప్పుడు వికృతంగా ఊహించుకోవటాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు. నీకేం పిచ్చా? నెగిటివ్గా ఎందుకు ఆలోచించుకుంటున్నావు? నిన్న బాగుంది, నేను తోడై ఉన్నాను. నేడు బాగుంది, నేను తోడై ఉన్నాను. రేపు నేను ఉండనా? నా గురించి కాదులే ప్రభా, నా పిల్లల గురించి. నీకు నేనున్నాను, నీ పిల్లలకు నేను లేనా? ఉన్నాను కదా. నిన్నటికి దేవుడను, నేటికి దేవుడను, నేను రేపటికి కూడా దేవుడను. ఇప్పుడు రేపటిని గురించి వికృతంగా ఊహించుకుంటున్నావు. అలా ఎందుకు ఊహించుకుంటావు? నీకు పాజిటివ్గా అంటే నేను రేపు నీకు అనుకూలపరుస్తాను. ఇన్నాళ్ళు నువ్వు పొందిన చేదైన అనుభవాలకు ఆశీర్వాదకరమైన అనుభవాలు ఇక ముందు నేను చూపించబోతున్నాను అని ఎందుకు నమ్మవు? దరిద్ర మొహం వేసుకుని ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ తలంపులు, నీ బతుకంతే ఇక అంతేనా? రేపటి తలపుతో, నేడే కలతతో కృంగుట ఎందుకు అనే ప్రశ్న, కలవరం పడతాం ఎందుకు? చదివాను జాబ్ రాలేదు, వరే బాబర్ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇంకా 2-3 రోజులకు వచ్చింది. దేవుడు పంపిస్తాడు. నిన్ను భూమి మీద పుట్టించి నీకు జీవితాన్ని ఇచ్చినోడు నీకు జీతం వచ్చే పని చూపించడా? మరి కలవరంలో ఎందుకుంటా? నా తండ్రి మీద అనుకుని నెమ్మదిగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. బ్రతుకును కూర్చిన కలవరం వద్దు. దేవుడు చెప్పింది చేసి సైలెంట్గా ఉండంతే. ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన చేసి ఆయన చేతికి అప్పచెప్పి వదిలేసి, దేవుడు కదిలి కార్యం చేసేంత వరకు మొరపెడతా ఉండు, ప్రార్థన చేస్తా ఉండు, దేవునికి అప్పచెప్పి వదిలేసాయి. ఆ బరువు నువ్వు మొయ్యొద్దు అంటున్నాడు. రేపటి బరువు ఈ రోజుకు పనికిరాదు. రేపే మొద్దు కానీ ఈరోజు బరువు నీకు చాలు. ఈరోజు బరువు 7. నీ పిచ్చి మొహం, నువ్వు రేపటి బరువు వేసుకుంటావు, ఎల్లుండి బరువు వేసుకుంటావు, ఆ తర్వాత రోజు మొత్తం నా రోజులు బరువు అంతా నెత్తిన పెట్టుకొని నువ్వు కూలబడతావు, నన్ను ఇబ్బంది పెడతావు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్నాళ్ళు నీకు తోడై ఉండి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వచ్చింది నేను కదా. ఇన్నాళ్ళు నీకు తోడై ఉండి, అబ్బా ఇది ఘట్టం, ఇది జటిలమైన సమస్య, నేను దాటలేను అన్న సమస్యలు ఎన్నిటినో దాటించుకొని నిన్ను నిలబెట్టలేదా నేను? ఇన్నాళ్ళు దాటించుకొచ్చిన నేను ఇక ముందు నిలబెట్టనా? కాబట్టి నువ్వు నా మీద ఆనుకోవట్లా. ఆనుకో, అప్పుడు నెమ్మదిగా ఉంటావు. నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు.
నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో, ఎంత ప్రశాంతంగా ఉంటావో, ఎంత రిలాక్స్గా ఉంటావో, నీ తండ్రిగా నాకు అంత సంతోషం. నువ్వు ఇబ్బంది పడి, నువ్వు వేదన పడి, నువ్వు కలవరంలో ఉండి గందరగోళం అయిపోయి, రేపు 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 ఇవాళ దారుణంగా ఉంది, రేపు ఇంకా దారుణంగా ఉంటుంది, ఆ తర్వాత రోజు ఇంకా దారుణంగా ఉంటుంది, ఆ తర్వాత రోజు ఇంకా దారుణంగా ఉంటుంది, ఇంకా దారుణంగా ఉంటుంది, ఇంకా దారుణంగా ఉంటుందని ఎందుకు అట్లా? నువ్వు నా యందు నమ్మిక లేక ఉన్నావా? ఆ? నా యందు నమ్మిక లేక ఉన్నావా? కొంతమంది ఇప్పుడు బతికుండి సత్యం నన్ను ఎవరు బారెత్తారని ఆలోచిస్తుంటారు. ఆరోగ్యంగా ఉండి దొక్కలాగా తిరుగుతా రేపు సత్య సమాధి అట చేస్తారు అని ఆలోచిస్తుంటారు. సోదిమోహుడు ఏం చేయాలా? నువ్వు అంతగా చావాలే కానీ దేవుడు చూడ్డు. నలుగురుగా 40 మందిని పంపించి తీసి ఈడి శవతలు పడేపించడు. ఎన్నాళ్ళు భూమి మీద ఈ శరీరాన్ని ఈంతో తిప్పిన సంవత్సరాలు తిప్పిన దేవుడు ఆ చివరి పని, ఆ ఒక్క పని చేయడు. ఓ తల్లి అడిగింది నన్ను, మా వాళ్ళు ముస్లిమ్స్, నేను చచ్చిపోతే నా శవాన్ని మా వాళ్ళకి ఇస్తావా అని అడిగింది. ఎందుకంటే నువ్వేమో చర్చికి వస్తే బాప్తీసం తీసుకుంటున్నావు, బాప్తీసం లేకపోతే పరలోకం లేదు, పాపాలు గడిగేసుకుంటున్నావు, నాకు అడిగేసుకోవాలని ఉంది. మరి అట్లా నేను గడిగేసుకోవాలి అంటే, బాప్తీసం తీసుకోవాలంటే మరి నా శవాన్ని నువ్వు వాళ్ళకి ఇస్తావా అని అడిగింది. నేను అన్నాను ఆమెతో, నేనేం బ్యాంకులో వేసుకుంటాను ఏందన్నాను. నీ శవ నేనేం చేసాను పిచ్చిమోహం దానా? నేనే బ్యాంకులో వేసుకుంటానా? ముందు మారు మనసు మంది బాప్తీసం ముందు పాపాలు గడిగేసుకో, ఆత్మ రిజిస్ట్రేషన్ అవుతుంది, నిత్య జీవానికి చేరతావు. అంతగా మీ వాళ్ళు అడ్డం తిరిగి శవం మాది అంటే పువ్వుల్లో పెట్టి వాళ్ళ శవాన్ని వాళ్ళకి చూడు. ఈరోజు దుఃఖలాగుండి బాగుండి సచ్చిన తర్వాత శవం గురించి అడుగుతున్నావు. పెద్దవే అయిపోయిన తర్వాత నిజంగానే కొన్ని సంవత్సరాలకు నిద్రించింది, వాళ్ళ బాడీని వాళ్ళకి ఇచ్చాం, మేమేం చేసుకుంటాం? నేను అడ్డం తిరుగుతాను ఆయనది. ఆయా దేవుడిని నమ్ముకున్నాడు, మరి పెట్టిలో పెట్టి సమాధి చేద్దామా అని అడుగుతాం అన్యుల కుటుంబంలో. అడిగితే వాళ్ళు అంటారు, లేదండి మేము మా పద్ధతిలో పారేస్తాం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మా మనిషి మాకు రిజిస్టర్ అయిపోయింది అక్కడ, మా ఆత్మ మాకు రక్షించబడింది. ఆ వదిలిన శరీరం నువ్వు ఎట్లా చేసినా, నువ్వు కాల్చినా, బూడి చేసినా, మట్టిలో పెట్టినా, పాడగట్టినా, నువ్వు ఏం చేసినా తప్పకుండా తిరిగి లేచిద్ది. మహిమ శరీరంతో లేచిదే. చేసుకొని చేతనేం చేసుకోపోయామని చేసుకోపో.